ఏమోనండి, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విగ్రహం అంతా కూడా కవిత గారి లాగా ఉంది, కవిత గారి వాళ్ళ కుమార్తె విగ్రహాన్ని పెట్టారని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు సార్ సోషల్ మీడియాలో వాటిలో వీటిలో. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విగ్రహం పెడితే వాళ్ళ కుమార్తె విగ్రహం లాగా ఉందని మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఈ అభిప్రాయాలు ఈ ఆలోచనలు సరైనది కాదు. ఎవరన్నా ఒక విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఏ విగ్రహం అయినా కానీ కాళ్ళు చేతులు ముక్కు లేకపోతే మొత్తం ఒక మనిషి ఆకారంతో ఉంటుంది. ఆ ఆకారంతో ఉన్నటువంటిది ఎక్కడో దగ్గర వాళ్ళతోటి పోలికలు ఉన్నాయి వీళ్ళతోటి పోలికలు ఉన్నాయి అనేటువంటి ప్రచారాలు అయితే సరైనటువంటిది కాదేమో అని అనిపిస్తుంది. ఇది కొంత డిస్కషన్ జరుగుతుంది, బట్ అది మంచిది కాదు. సరే, దాని మీద చాలామంది చాలా కామెంట్స్ పెట్టడం పోస్టులు చేయటం చేస్తున్నారు. అవి అలా మాట్లాడుకోవటం కూడా అలా కామెంట్స్ చేయటం అయితే కరెక్ట్ కాదు. సరే, ఒక్కొక్కరు దానికి ఒక్కొక్క భావజాలాన్ని ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని గతంలో జరిగినటువంటి పోరాటాలని భవిష్యత్తులో ఉన్నటువంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక రూపం తీసుకొస్తారు, ఒక జీవం పోస్తారు. ఆ రూపాన్ని ఎవరు కావాలంటే ఆ రకంగా వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉంటే మాత్రం అది విమర్శలు చేసుకోవటం మాత్రం మంచిది కాదు. ఈరోజు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధిని లేదా ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అడ్డుకుంటున్నాయి అనేటువంటి అంశాలను కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామిక హక్కును హరిస్తున్నారు, కాంగ్రెస్ తల్లిని పెడుతున్నారు. తెలంగాణ తల్లి కాదు పెట్టేది, కాంగ్రెస్ తల్లిని పెడుతున్నారు. గాంధీ భవన్ లో పెట్టుకోవాలి తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దీన్ని ఆమోదించారు. స్పీకర్ గారిని కలుద్దాం, వాళ్ళని అడుగుదామంటే పోలీసులతో అడ్డుకుంటున్నారు, పోలీసులతోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి డీజీపీకి అప్పచెప్తే ఆయన ఈయనకంటే మంచిగా నడుపుతాడేమో, ఎందుకంటే నడుస్తున్నది పోలీసు రాజ్యమే. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి వివాదం ఏది వివాదానికి ప్రతిదీ ఒక అంశాన్ని రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా ప్రతి విషయంలో వివాదాన్ని ఎత్తుక్కుంటున్నారు. అలా ఎందుకు నుంచున్నావు, ఇలా నుంచోవచ్చు కదా అని వివాదం, అలా అసలు ప్రతిదీ వివాదం అయిపోయింది. ఏంటి వంశీ గారు, అయితే మొత్తానికి ఈరోజు మనం సెక్రటేరియట్ ముందు ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పినట్లుగా మంచి ఒక పచ్చ చీర, బంగారాంచు పచ్చ చీర, చేతిలో వరి కంకి, జొన్న కంకి, అదేవిధంగా మొక్కజొన్న కంకితో అది రెండో చేతితోటి అభయహస్తం. వంశీ గారు, అక్కడే వివాదం మొదలైంది. రెండో చెయ్యి అభయహస్తం. అదేవిధంగా మంచి తెలంగాణ పల్లె పడుచు ఆహార్యం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అయితే ఈ విషయంలోనే అందులో కింద కూడా అంటే ఇక్కడ మొత్తం కూడా అంటే తెలంగాణ ఉద్యమం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఎన్నో ఉద్యమాల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా కింద పిడికిళ్ళ సింబల్స్. వంశీ గారు చుట్టూ ఆ బ్లూ కలర్ పీఠం మీద పిడికిళ్ళ చిహ్నం, ఆ పీఠం కూడా ఒక బహుజన ఆహార్యానికి గుర్తుగా. అదేవిధంగా ఆ పైన ఎన్నో చేతులు కలిసి తెలంగాణ మొత్తం కొట్లాడి సాధించుకున్న తర్వాత ఎన్నో చేతులు తెలంగాణ తల్లిని భద్రంగా పట్టుకొని మోస్తున్నట్లుగా ఆ పీఠం మొత్తం మీద చూడడానికైతే సెంటిమెంట్ రగిల్చే విధంగానే ఈరోజు తెలంగాణ తల్లి ఉంది. వంశీ గారు, అంటే గతంలోనే నల్లగొండ జిల్లాలో ఎప్పుడో విజయశాంతి గారు తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు. వంశీ గారు, ఇలాంటి ఇప్పుడు కొంత చీర మార్పులు, కొంత ముఖ కవళికల మార్పులు తప్పితే ఇలాంటి ఒక విగ్రహాన్నే విజయశాంతి గారు అప్పుడు తల్లి తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ ఏర్పాటు చేశారు. సరే, ఆ తర్వాత బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ తల్లి ఆహార్యం అనేది మార్చి తెలంగాణ తల్లిగా ప్రస్తుతానికి బీఆర్ఎస్ భవన్లో కానీ లేదా తెలంగాణ రాష్ట్ర అధికారం ముద్రగా అనేక అంశాలకు సంబంధించి వాడుతున్నారు. కానీ సెక్రటేరియట్ ముందు మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు, ఆవిష్కరించలేదు. అది రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. వంశీ గారు, దాంతోపాటు ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈరోజు ఉన్న జై జై హే తెలంగాణ
ఆ రోజు ఉద్యమ నినాదంగా ఆ పాటతోటే ఉద్యమం ముందుకి ఎగిసింది వంశీ గారు. ఆ సందర్భంగానే ఆ పాటని రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందశ్రీ గీతాన్ని తెలంగాణ జాతీయ గీతంగా మనం తెలంగాణ రాష్ట్ర గీతంగా మనం ఏర్పాటు చేస్తాము అన్న నేపథ్యంలో ఆ విషయంలో కూడా ఎందుకో కొన్ని వివాదాల కారణంగానో ఎందుకో మొత్తానికి అది జరగలేదు వంశీ గారు 10 ఏళ్ల తెలంగాణలో. ఆ రెండు కూడా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చినాయి. అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో పాటు ఈరోజు తెలంగాణ తల్లిని మంచి అంటే ఇక్కడ 2 అంశాలు వంశీ గారు. అసలు తెలంగాణ తల్లిని ఎందుకు మార్చాల్సి వస్తోంది అని అన్న దగ్గర ఎక్కడైనా కానీ జనరల్గా ఎవరైనా కానీ దాన్ని తప్పుపడతారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది ఒకటి, సెక్రటరీ సచివాలయం ముందు తెలంగాణ తల్లిని ఆవిష్కరించకపోవడము, విగ్రహం ఏర్పాటు చేయకపోవడం ఒకటి. అదేవిధంగా జనరల్గా రేవంత్ రెడ్డి ఈవెన్ ఎన్నికల సమయంలో కానీ అధికారంలోకి వచ్చే సందర్భంగా మాట్లాడింది దొరల గడీల్ని మేము బద్దలు కొడతాం, అదేవిధంగా దొరల కల్చర్ని మేము దొరల నుంచి ప్రజాపాలన రావాలి, అదే కదా ఈరోజు నినాదం కూడా ప్రజాపాలనే కదా వంశీ గారు. ఆ నేపథ్యంలోనే గతంలో తెలంగాణ తల్లి కిరీటము, భుజకీర్తులు లేదా వడ్రాణము, ఒంటి నిండా బంగారంతో, చేతిలో బతుకమ్మతోటి ఒక దేవత ఆకారంలో తెలంగాణ తల్లి ఉండేది వంశీ గారు. కానీ ఈరోజు తెలంగాణ తల్లి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అచ్చమైన తెలంగాణ సగటు తెలంగాణ పల్లె పడుచుకి ప్రతిరూపంగా తెలంగాణ తల్లికి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి ఉంది. అదేవిధంగా ఆహార్యం కూడా 2 మాటలు అన్నారంటే ఆ కింద పిడికిళ్ళు కానీ ఇవన్నీ కూడా చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారక్క స్ఫూర్తితోటి మేము తెలంగాణ తల్లిని తీసుకొచ్చాము. అదేవిధంగా ఉద్యమాల పిడికిళ్ళు, దాంతోపాటు బహుజన తత్వము, వీటన్నిటి నేపథ్యంలో దీన్ని ఎవరు కూడా విమర్శించడానికి విమర్శలకు తావు లేకుండా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా దీన్ని ప్లాన్ చేశారు. తెలివిగా అంటే ఫైనల్ చేశారు. ఎంతో మంది తెలంగాణ మేధావులతో సంప్రదించి ఆ కారణంగానే ఈ తెలంగాణ తల్లికి యాక్సెప్టెన్స్ ఎక్కువ వచ్చింది వంశీ గారు. తప్పు పట్టడానికి లేదు. ఒక్క బతుకమ్మ విషయంలో మాత్రమే ఈరోజు రేపు ఉద్యమాలు చేయబోతున్నారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బతుకమ్మ లేదు అని అనేది. కానీ ఇంకా మిగిలిన అంశాలు ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేని తెలంగాణ తల్లి ఈరోజు తెలంగాణ సచివాలయం ముందు అచ్చమైన తెలంగాణ పల్లె పడుచులాగా అక్కడ ఉంది వంశీ గారు. ఈ నేపథ్యంలోనే వంశీ గారు అంటే 2-3 విషయాల్లో ముఖ్యంగా జనరల్గా కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నట్లుగా, ఎందుకంటే పార్టీ పెట్టింది, అసాధ్యం అనుకున్న తెలంగాణని సుసాధ్యం చేసిన ఒక తన వ్యూహాలతోటి, చతురతతోటి లేదా ఒక రాజకీయ పరిణితితోటో రాజకీయాలతోటో మొత్తానికి తెలంగాణను తీసుకొచ్చిన క్రెడిట్ కేసీఆర్దే వంశీ గారు. అది ఎవరు కూడా కాదనలేరు. దాంతోపాటు తెలంగాణ ఆవిర్భావ దినాన్ని కూడా అపాయింటెడ్ డేని జనవరి 2న అందరూ కూడా జరుపుతారు వంశీ గారు. అంటే గత 10 ఏళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చింది తెలంగాణని కొంతవరకు అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో కేసీఆర్ గుర్తుల్ని ఒక్కొక్కటే రేవంత్ రెడ్డి చిన్నగా కేసీఆర్ నుంచి తెలంగాణని విడదీసే ప్రయత్నంలో ఒక రకంగా 3 అడుగులైతే విజయం సాధించారని అనుకోవచ్చు వంశీ గారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ తల్లికి సంబంధించి, దాంతోపాటు తెలంగాణ జాతీయ గీతం, అదేవిధంగా టీఎస్ నుంచి టీజీకి మార్చడం వంశీ గారు నెంబర్ ప్లేట్. ఈరోజు అది చెప్పారు కూడా స్పీచ్లో కూడా, నెంబర్ ప్లేట్ని కూడా లేదా తెలంగాణ రాష్ట్రం పేరుని కూడా టీజీగా మార్చడం ఒకటి. దాంతో పాటు ఆ రోజు ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారని, ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని భావిస్తున్నారో వాళ్ళందరికి కూడా ఈరోజు 300 గజాల స్థలము, ₹1 ఇవన్నీ కూడా ప్రోత్సాహకాలు ఇవన్నీ ప్రకటించడము. అదేవిధంగా గత 10 ఏళ్లలో ప్రధానంగా ఉద్యోగాలు, ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే నియామకాల విషయంలో మాత్రమే గత ప్రభుత్వం కొంత విఫలమైంది అనే ఒక బాధ ఉంది, ఒక భావన ఉంది. అంటే ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నియామకాలు, ఆ నియామకాలని సరే తొలి ఏడాదిలోనే 52,000 వరకు కూడా ఆ నియామకాలని తీసుకొచ్చారు వంశీ గారు. అంటే మొత్తం మీద రేవంత్ రెడ్డి, మనం గతంలో తమిళనాడులో చూసేవాళ్ళం కదా వంశీ గారు, మొన్న చెన్నైలో చూస్తుంటే కరుణానిధి తమిళనాడు అసెంబ్లీ కోసం కట్టిన ఒక అద్భుతమైన భవనాన్ని గవర్నమెంట్ హాస్పిటల్గా జయలలిత మార్చింది. అలాంటివన్నీ చూసాం. కానీ అంటే ఇక్కడ ఒకవేళ ఆ మార్పుని ఎవరు ప్రశ్నించకుండా ఒక మార్పులో అందరికీ కూడా నచ్చే విధంగా, అందరూ కూడా సొంతం చేసుకునే విధంగా, అందరూ ఇన్వాల్వ్ చేసే విధంగా ఒక మార్పునైతే ఆ మార్పు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవాలి వంశీ గారు. రైట్ అండి గారు, రైట్. రేవంత్ రెడ్డి గారి చిన్న బయట, ఇంకో బయట ఉంది రేవంత్ రెడ్డి గారు. బయట ప్లీజ్. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి, ఆనాడు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది కవులు, కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందశ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో
మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు ఎదురు చూసినాం, కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు. ఎందుకో జయ జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు, అది మొత్తానికి అంటే గీతం ఒకటిని నెక్స్ట్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఇందులో మొత్తం అందరూ పార్టిసిపేట్ చేయడం. సో ఇందాక అజిత్ గారు చెప్పినట్టు 3 మార్పులు టీజీ టీఎస్ నుంచి టీజీకి